రాజారెడ్డిని పక్కన పెట్టండి. రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి లేకపోతే పులివెందుల ఎలాగుండేది? ఓ మారుమూల ఒక కుగ్రామం కడప జిల్లా, అంత మించి ఏముంది దానికి పెట్టి. ఇవాళ రోజున అక్కడ మెడికల్ కాలేజీలు, అక్కడ ఫ్యాక్టరీలు ఏంటి? పులివెందుల కడపకి ఇప్పుడు మనం ఇవాళకి అనంతపురానికి ఏంటి, మనం 70 ఏళ్ల తర్వాత తీసుకొచ్చి అదేదో కియా పెట్టి చప్పట్లు కొట్టుకున్నాం ఒకటి. కానీ అక్కడ కడపలో ఎన్ని తెచ్చాడు, రోడ్లు ఎన్ని వేసుకున్నాడు? ఇన్నర్ రింగ్ రోడ్లు, అవుటర్ రింగ్ రోడ్లు కడపలో ఎవడన్నా ఊహిస్తాడా? కడప అనేటటువంటిది దేశంలోనే పేరు పడేటువంటి ఒక నగరంగా తయారు చేశారు. అదే కడప స్టీల్ ప్లాంట్ కూడా ప్రిపేర్ చేశారు అప్పుడు. కాకపోతే బ్రాహ్మణి స్టీల్స్ లోపు రాజశేఖర రెడ్డి మరణం తర్వాత మారిపోయింది రాజకీయం. లేకపోతే రాజశేఖర రెడ్డి బతుకుంటే ఇంకా అప్పటికే స్టీల్ ప్లాంట్, ఇప్పుడు కూడా మళ్ళీ స్టీల్ ప్లాంట్ అక్కడే కదా. తర్వాత జగన్ వచ్చాక కూడా జందాల వాళ్ళతో అది అక్కడే కదా మాట్లాడింది. బేసిక్ గా ఒక కుగ్రామంగా పడుండే స్టేజ్ నుంచి వాళ్ళు ప్రకాశం జిల్లాలో వీళ్ళు ఏం బిగుతున్నారు చెప్పండి? శ్రీకాకుళం జిల్లాలో ఏం బిగుతున్నాం మనం? విజయనగరం జిల్లాలో ఏం బిగుతున్నాం మనం? చిత్తూరు జిల్లాలో ఏం బిగుతున్నాం మనం? తిరుపతి దగ్గర, బెంగళూరుకి దగ్గర ఉంది కాబట్టి ఫ్యాక్టరీలు వచ్చినాయి. అవి కూడా ఇప్పుడు ఒక ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నాయి. మనం ఏం చేయలేదే. అట్లాంటిది ఎన్నో ఏళ్ల నుంచి డెవలప్మెంట్ నడిచిపోతా ఉంది. ఇవాళ అక్కడ కోట్లలోనే ఉంది కదా విలువ. పులివెందుల కడప అక్కడ మనం భూమి కొనగలం అసలు? అది నువ్వు ఇక్కడ 4-5 లక్షల రూపాయలు నిన్నగాక మొన్నటి దాకా కూడా ఉండబట్టినే కదా నువ్వు అమరావతిలో భూ సమీకరణ కింద తీసుకోగలిగావు. అదే ₹1 కోటి అంటే భూ సమీకరణ కింద ఎత్తాడేంటి ఎవడన్నా? కానీ అక్కడ పులివెందుల్లో